పరిశుద్ధుడవైన తండ్రి, ఈ దినాన్ని మీరిచ్చారు. ఎందరో ఈ దినాన్ని చూడని వాళ్ళు లోకములో ఉన్నారు. మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచినందుకై స్తోత్రాలు. దేవా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. Thy Father which seeth in secret himself shall reward thee openly. तेरा पिता जो गुप्त में देखता है तुझे ప్రతిఫల్ దేగా. రహస్యమంతు దేవుడు చూచే దేవుడు. నువ్వేమేం చేస్తున్నావు అని తెలుసు. దేవునికి మరుగైంది ఏది లేదు. లోకమంతటా నేత్రాలు చూస్తాయట. దేవుని కన్ను మూసేవాడు ఎవరైనా ఉన్నారా? అయితే డైలీ బ్రెడ్ వింటున్న వాళ్ళ దేవుని కన్ను మూస్తావా? నీ చేత కాదు, మీ అబ్బ చేత కాదు. దేవుని కన్ను మూసేది ఆయన చూస్తున్న దేవుడు. ఆయన మీద ఆనుకోల. 19వ కీర్తనలో 11వ వచనంలో వాటి నీ సేవ హెచ్చరిక నందును వాడిని గైకున్న గొప్ప లాభం. దేవుని వాక్యాన్ని గైకుంటే గొప్ప లాభం అంటండి. లోకంలో అన్ని లాభాల కంటే దేవుని వాక్యము గైకొనుట గొప్ప లాభం. ఇది మనం ఒప్పుకోం. మనకు కావాల్సిన భౌతికంగా మేలు కాదు, లాభం కావాలా. దానికన్నాడు దేవుని వాక్యం ఏమంటున్నాడు? ఒకానొక పట్టణకెళ్ళి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుని చెప్పుకొని వారులారా రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అన్నాడు. భౌతికమైన లాభాల కొరకు ప్రాకులాడుతున్నారు కానీ ఆత్మీయ లాభాల కొరకు ప్రాకులాడ. 1 కొరింథీ 3:8లో ప్రతివాడు తాను చేసిన కష్టము కూడా జీతం పుచ్చుకున్నాడు. కష్టపడాలండి. ఈనాడు కష్టపడకుండా మోసాలు చేసి సంపాదిస్తున్నారు. ఆనాడు మొదటి మానవంతో చెప్పిన మాట ఏమిటి? నీ ముఖపు చెమటను ఓర్చి ఆహారము తిందు. కష్టపడమన్నాడు. కష్టే ఫలి అన్నారు. కష్టపడాలి. సోమరితనం పోవాలి. సోమరి చీమల దగ్గరికి పో అన్నాడు. కాబట్టి ఈనాడు సోమరులు ఎక్కువైపోయారు. కష్టపడేవారు తక్కువైపోయారు. కష్టపడండి. దైవ దీవెన పొందండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. సోదరి సోదరుడారా, అయితే డైలీ బ్రెడ్ వింటున్నవాడరా, మీరు కష్టపడండి. సోమరితనాన్ని తీసివేసుకునండి. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలంతా నీ మీద ఆధారపడి కష్టపడేదానికి, ఆత్మీయంగా జీవించేదానికి, శరీర ఇచ్చలు నెరవేర్చకుండా ఈ నామాన్ని గణపరిచేదానికి కృప దయచేది. వారి కష్టాల్లో, బాధల్లో, వాళ్ళ అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.